హాయ్ అండి, అందరికీ నమస్తే. చాలా ఈజీగా టేస్టీగా అల్లం పచ్చడి ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. అల్లం పచ్చడి అన్నిటిలోకి బాగుంటుంది కదండి. ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి, చపాతీలోకి ఇలా ఎందులో తిన్నా సరే చాలా. అల్లం తీసుకొని అల్లాన్ని తొక్కంతా తీసేయాలి. ఒక కప్పు అల్లానికి 1 కప్పు మిరపకాయలు, 1 కప్పు బెల్లం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, సాయమినపప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర, అల్లం వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి చింతపండు పులుసు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. అవన్నీ వేగాక చల్లారపెట్టి మిక్సీ పెట్టాలి. 2 వెల్లుల్లి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూడండి, చాలా ఈజీగా ఎంతో రుచికరమైన